అప్పు. అది చేసినప్పుడు ఒక అవసరమనుకుంటాం, కానీ అది తీర్చలేనప్పుడు అది ఒక ఉరితాడులా మారుతుంది. నిద్రలేని రాత్రులు, పరువు పోతుందన్న భయం, సమాజంలో తల ఎత్తుకోలేకపోవడం, లోపల వేదనను ఎవరికీ చెప్పుకోలేక బయటకి నవ్వుతూ నటిస్తూ బ్రతకడం ఎంత నరకమో ఆ బాధలో ఉన్నవారికే తెలుస్తుంది. చనిపోతే ఈ బాధలన్నీ తీరిపోతాయేమో, కనీసం ఆత్మహత్య చేసుకుంటే ఈ అప్పులవాళ్ల గొడవ ఉండదు కదా అనిపించేంతటి తీవ్రమైన మానసిక వేదన మీకు కలుగుతోందా? మిత్రులారా, మీరు కూడా ఈరోజు ఇలాంటి స్థితిలోనే ఉన్నారా? అప్పులవాళ్లు ఎక్కడ ఇంటికి వస్తారో, రోడ్డు మీద కనిపిస్తే ఎక్కడ నిలదీస్తారో అని గుండెల్లో భయంతో, ఆందోళనతో బ్రతుకుతున్నారా? అయితే ఈ నిమిషం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకపు అప్పుల ఊబి కంటే మీ దేవుడు చాలా గొప్పవాడు. మీరు ఎదుర్కొంటున్న ఈ కష్టకాలం శాశ్వతం కాదు, ఇది త్వరలోనే మారిపోతుంది. పవిత్ర బైబిల్ గ్రంథం సెలవిస్తోంది, యెహోవా తన నిధిని తెరచి తగిన కాలమందు నీ భూమికి వర్షము కురిపించును. నీవు అనేకులకు అప్పు ఇచ్చెదవుగాని అప్పు చేయవు. అవును, అప్పు అనేది మనిషిని బానిసగా మారుస్తుంది. కాని మనల్ని సృష్టించిన యేసుక్రీస్తు మనల్ని ఆ బానిసత్వం నుండి విడుదల చేయడానికి వచ్చారు. ఆయన శిలువపైన మీ దరిద్రాన్ని, మీ అవమానాన్ని, మీ శాపాన్ని భరించారు. మీరు పడుతున్న ఈ కష్టం దేవునికి తెలియనిది కాదు. ఆకాశపక్షులను ఏ లోటూ లేకుండా పోషిస్తున్న దేవుడు, అడవి పువ్వులకు ఎంతో అందమైన వస్త్రాలను ధరింపజేస్తున్న దేవుడు, తన స్వరూపంలో ఉన్న మిమ్మల్ని, తన బిడ్డలైన మిమ్మల్ని ఈ కష్టాల్లో విడిచిపెడతాడా? లేదు. ఆయన తలుచుకుంటే ఎడారిలో సైతం నీటి బుగ్గలను పుట్టించగలడు. శూన్యంలో నుండి సృష్టిని చేసిన దేవునికి మీ ఆర్థిక ఇబ్బందుల నుండి మీకు విడుదల కలిగించడం అసాధ్యం కాదు. దేవుడు మీ జీవితంలో అద్భుతం చెయ్యాలంటే మన పక్షాన మనం కూడా కొన్ని ముఖ్యమైన అడుగులు వెయ్యాలి. మొదటిది నిజాయితీ. అప్పు ఇచ్చినవారికి అబద్ధాలు చెప్పకండి. వారిని చూసి పారిపోకండి. వారికి అందుబాటులో ఉండి కొంత సమయం అడగండి, కానీ వారిని మోసం చేయాలనే ఆలోచన మాత్రం అస్సలు పెట్టుకోకండి. దేవుడు ఎల్లప్పుడూ నీతిమంతులను, నిజాయితీగా ఉండేవారిని ప్రేమిస్తాడు. రెండవది ప్రార్థన. ఇది కేవలం పెదవులతో చేసే ప్రార్థన కాకూడదు. ప్రభువా, నా స్థితిని నీవు చూస్తున్నావు. నా దారులన్నీ మూసుకుపోయాయి. నాకు మార్గం చూపించేవారు ఎవ్వరూ లేరు. నీవే నాకు సహాయం చెయ్యాలి అని కన్నీళ్లతో హృదయపూర్వకంగా అడగండి. మూడవది క్రమశిక్షణ. ఈ అప్పుల నుండి బయటపడే వరకు అనవసరమైన ఆడంబరాలకు, అనవసరపు ఖర్చులకు పూర్తిగా స్వస్తి చెప్పండి. ఉన్న కొద్దిపాటి ఆదాయంలోనే దేవుని భాగం దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతోంది, నా మందిరంలో ఆహారముండునట్లు మీ దశమభాగములను తీసుకురండి. అప్పుడు నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంతగా దీవెనలు కుమ్మరిస్తాను. లోకపు లెక్కలు ఎప్పుడూ 10-1 అంటే 9 అని చెబుతాయి. కాని దేవుని లెక్కలో ఆ 9 రూపాయలనే ఆయన 100 రెట్లుగా దీవించగలడు. బైబిల్లో అప్పుల బాధలో కృంగిపోయిన ఒక విధవరాలి కథ మనకు కనిపిస్తుంది. అప్పులవాడు వచ్చి ఆమె కుమారులను దాసులుగా తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో ఆమెకు దిక్కుతోచలేదు. కాని ఆమె దైవజనుడైన ఎలీషా దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంది. దేవుడు ఆమె దగ్గర ఉన్నది ఏంటి అని అడిగినప్పుడు కేవలం కొద్దిపాటి నూనె మాత్రమే ఉంది అని చెప్పింది. దేవుడు ఆ కొద్దిపాటి నూనెను అక్షయంగా మార్చాడు. ఆమె దగ్గర ఉన్న పాత్రలన్నీ నిండిపోయే వరకు ఆ నూనె ప్రవహిస్తూనే ఉంది. ఆమె ఆ నూనెను అమ్మి తన అప్పులన్నీ తీర్చివేసింది. మిగిలిన దానితో తన పిల్లలతో సుఖంగా బ్రతికింది. అదే అద్భుతాలు చేసే దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా ఉన్నాడు. మీ దగ్గర ఉన్న ఆ స్వల్ప వనరులనే ఆయన గొప్ప ఆశీర్వాదంగా మార్చగలడు. ఆయన మీ కొరకు కొత్త ద్వారాలను, కొత్త అవకాశాలను తెరుస్తాడు. కాబట్టి మిత్రులారా, మనుషుల కాళ్లు పట్టుకోవడం ఆపి దేవుని పాదాలు పట్టుకోండి. మనుషుల సహాయం కోసం ఎదురుచూడ్డం ఆపి దేవుని వైపు చూడండి. ఈరోజే మీ హృదయంలో ఒక దృఢమైన నిర్ణయం తీసుకోండి. సమస్యల నుండి పారిపోకండి. ధైర్యంగా మోకరించి ప్రార్థించండి. దేవుడు మీకు ఊహించని మార్గాల్లో సహాయం పంపిస్తాడు. అప్పుల ఊబి నుండి మిమ్మల్ని క్షేమంగా బయటకు తీసి సమాజంలో మిమ్మల్ని గౌరవప్రదమైన స్థానంలో నిలబెడతాడు. నమ్మకంతో సాగిపోండి. నీ భారం యెహోవా మీద మోపుము. ఆయన నిన్ను ఆదుకొనును. ఆయన నీతిమంతులను ఎన్నడూ కదలనీయడు. ఈ వీడియో ద్వారా మీరు కొంచెమైనా ధైర్యం పొందితే, మీలాగే అప్పుల బాధలో ఉండి నిరాశలో ఉన్న మరికొందరికి ఈ సందేశాన్ని షేర్ చేయండి. దేవుడు మీ కన్నీటిని తుడిచి మీ కుటుంబంలో సంతోషాన్ని నింపునుజాక. ఆమేన్.